మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై మీ అందరికీ ప్రభునామంలో వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మరి గత ఎపిసోడ్లో మనం నోవా గురించి చెప్పుకుంటూ వచ్చాం. మరి ఈ తరములో యెహోవా దృష్టికి నీతిమంతుడై ఉన్నటువంటి నోవాహు గురించి ఆదికాండం 7వ అధ్యాయం చూసాం. మరి ఈ దినాన మనము నోవాహు ఓడలోనికి వచ్చినప్పుడు ఏం జరిగింది అనే అంశాన్ని మీ మధ్యగా నేను తీసుకొస్తున్నాను. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ఇది చదువుబడినటువంటి ఈ లేఖన భాగాన్ని అనుసరిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గడిచినటువంటి నాయన 3 ఎపిసోడ్లో నోవాహు గురించి నాయన ఆయన చరిత్రలో ఏం జరిగిందో తండ్రి నీ దాసుని నోట ఉంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నాయన ప్రజలు విన్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నా. నీ దాసుని నోట ఉంచి తండ్రి వినగలిగినటువంటి చెవిని నాయన గ్రహించే మనసు వారికి అందించి ఆత్మీయ స్థితిలో నాయన ఎదిగింపచేసి వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయన ప్రతి ఆర్థిక ఇబ్బందిని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అనారోగ్యాలని ప్రభువా స్వస్థపరిచి, ప్రభువా ఏ కుటుంబంలో అయితే ప్రభువా నెమ్మది లేదో ఆ కుటుంబానికి నెమ్మది దయచేయండి. ఏ కుటుంబంలో గర్భఫలం లేదో ప్రభువా ఆ గర్భఫలం మీరు ఇవ్వమని మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో ప్రభువా వివాహాలు కాలేదో యవ్వన బిడ్డలకు నాయన మీరేనా జతపరచమని కోరుకుంటూ ఉన్నాం. అయ్యా ఇదిగో ప్రభా, నానా విధములైనటువంటి బాధల చేత నీ బిడ్డలందరూ కూడా వేదన పడుతుండగా వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా సహాయం చేయండి. నీ వాక్యము నాయన ఆదరిస్తుంది ప్రభా. నీ వాక్యం ప్రభా శాంతినిస్తుంది నాయన, సమాధానం ఇస్తుంది. నీ చేతులకు నాయన నీ పిల్లలందరూ కూడా అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. వచ్చిందండి. చదువుబడినటువంటి ఈ లేఖన భాగాన్ని అనుసరిస్తూ ఆదికాండము దానికి ముందుగా 7వ అధ్యాయంలో దేవుడు ఈ తరములో నోవాహు నీతిమంతుడై ఉండని చూచితిని అని దేవుని యొక్క కనుదృష్టి నోవాహు కుటుంబం మీద ఉంది. నోవాహు అక్కడే ఆ తరములోనే ఆయన దేవుని దృష్టికి కృప పొందినవాడుగా చూస్తున్నాం. అవన్నీ కూడా మేము విన్నాం గత ఎపిసోడ్లంతా కూడా. మరి ఈ తరములు అనగా అర్థమైందంటే నోవాహుకు ముందుగా మొట్టమొదటిగా సృష్టిని సృష్టించినప్పుడు ఆదాము అక్కడ దేవుని పోలికలో మనం చూసాం కదా. ఆదాము మొదలుకొని మరి నోవాహు వరకు ఎన్నో తరం అంటే 10వ తరం. ఈ 10వ తరములో దేవుని యొక్క కనుదృష్టిలో ఈ 10వ తరములో నీవు నీతిమంతుడవయ్యా, భూమి మీద ప్రజలందరినీ వెతికాడు, ఎవ్వరూ ఆయన కనుదృష్టికి నీతిమంతులు కాలేరు. కానీ ఒక నోవా ఒక్కడే దేవుని యొక్క
కృపని పొందుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా జరిగిపోయినాయి, విన్నాం కూడా. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి నోవా గురించి. దేవుడు ఒక పనప్ప చెప్పాడు, నోవాకు నమ్మకంగా చేశాడు. గత ఎపిసోడ్ అంతా విన్నాం కాబట్టి. కానీ ఈ ఎపిసోడ్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, నీతో నాతో మనందరితో కూడా ఏం మాట్లాడుతున్నాడో నోవా దగ్గర కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. రండి వాక్య భాగానికి వెళ్దాం. తిరిగి మళ్ళీ అదే వాక్యం చదువుకుందాం. దేవుడు నోవాను అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త భూజంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. దానికి ముందుగా మనం 40 దినములు రాత్రింపగళ్ళు ప్రచండ వర్షము కురిపించాడు. ఆ వర్షం అదే ఫస్ట్ రావడం ప్రారంభం. ఆ తర్వాత భూమి అంతా కూడా జలమయం అయిపోయింది. కొండలు, శిఖరములు, అవన్నీ కూడా పర్వతములు, అవన్నీ కూడా మునిగిపోయినాయి. కానీ నోవాహు వాడ మాత్రము పైన నీళ్లపైన తేలుతూ వెళ్తుంది. అది ఎక్కడ ఆగిందంటే అరారతు కొండ మీద ఆగింది. చూడండి, సండే స్కూల్లో కూడా పిల్లలకు నోవాహు తాత అని వాళ్ళకి పాఠాలు నేర్పిస్తుంటారు. అది పిల్లలకి ఇంట్రెస్ట్గా వింటారు, వాక్యాన్ని నేర్చుకుంటారు, ఆత్మీయంగా ఎదుగుతారు. వాళ్ళు నోవాహు తాత అని పెడతారు ఆ పేరు నోవాహుకు. చూసారా, ఆ పిల్లలకి అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగాల్లో నోవాహు భార్యను, వాళ్ళ 3 కుమారులను, 3 కోడలు, 8 మంది లోపల ఉన్నారు. అందులో ఎవరెవరు జంతువులు కూడా ఉన్నాయిరా. సమస్త భూజంతువులు ఉన్నాయి, సమస్త పశువులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బయట అంతా కూడా ఏమైపోయింది పరిస్థితులు. దేవుడు ఆ నోవాహు ఓడని దేవుడే బయట లాక్ చేసాడు. ఆ లాక్ చేసిన తర్వాత బయట వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఏ ఒక్కరు కూడా మిగలలేదు. జలప్రలయం అందరూ చచ్చిపోయారు. భూమి మీద పురుగులు కానీ, పాక జంతువులు కానీ అన్నీ కూడా చనిపోయినాయి. ఏ ఒక్కటి కూడా భూమి మీద ఏదీ లేదు, ఒక నోవాహు కుటుంబం తప్ప. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరినండి, నోవాహు కుటుంబాన్ని, పశువులను, తర్వాత జంతువులను ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడు. 2వ వచనం చూసినట్టయితే, అగాధ జలముల ఊటలు ఆకాశ తుమ్ములు ముయ్యబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు దాకా పడతానే ఉంది. అగాధ జలములు ముయ్యబడెను. అక్కడ రాయబడిన మాట చూస్తే, అగాధ జలములు ఊటలు ఆకాశ తుమ్ములు ముయ్యబడెను. ఆయన పర్మిషన్ లేకుండా ఏదీ జరగదు. ఆకాశము ఆయన నోటి మాట దగ్గర కలిగింది కాబట్టి అది ఆకాశం వినింది. ఆకాశం తెరవబడును కాకంటే అది తెరవాలి, తెరిచి వర్షం పంపించాలి. ఆకాశం మూయబడును కాకంటే దేవుని మాట చొప్పున అది లోబడుతుంది. ఇప్పుడు ఆకాశం చెప్పిన పని చేసింది, వర్షం కురిపించింది. ఇప్పుడు అది మూయబడింది. తర్వాత ఏం జరిగిందో చూడండి. అక్కడ ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. ఎన్ని దినాలు భూమి మీద ప్రచండ వర్షం కురిపించాడు దేవుడు? 40 దినములు రాత్రింబగలు కొండపోత వర్షం. ఈ వర్షానికి ప్రపంచం యావత్తు కూడా మునిగిపోయింది ఆడ. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మనకు వస్తే ఏంటి పరిస్థితి?
ఒక్కరోజు 2 రోజులు వర్షానికి మనం భయంకరమైనటువంటి వర్షం 2 రోజులు వస్తే మనం తట్టుకోలేం. వితిన్ 40 డేస్ కంటిన్యూగా డే అండ్ నైటు వర్షం పడుతూనే ఉంది. భూమంతా జలమయం అయిపోయింది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి పక్షులు గాని, భూజంతువులు గాని, పురుగులు గాని అన్నీ గూడా మనుషులతో సహా ప్రతి ఒక్కరు గూడా చనిపోయినట్టుగా చూస్తాం. చివరికి నోవహు బంధువులతో సహా చనిపోయారు. ఎంత ఘోరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతకి వాళ్ళు గురైపోయారండి. చూడండి, ఇంకా నేను వాక్యం చదువుతాను. ఇయన్నీ చదువుకుంటా ఉంటే మనకి ఈ ఎపిసోడు ముగియాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇందులో లోతైన మర్మాలున్నాయి గాబట్టి, మీకు తెలియపరచాలి గాబట్టి వాక్యం ద్వారా మరి ఇన్ని ఎపిసోడ్లు తీయాల్సొచ్చింది. వాక్యం చూద్దాం ఇంకేం జరిగిందో. ఆదికాండం 8వ అధ్యాయంలోనే 7వ వచనం చదువుతాం చూడండి. సమయం లేదు కదా, దాటిపోతా ఉంటాం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. నోవాహు మొట్టమొదటిగా ఒక కాకిని ఓడ తీసి బయటికి వదిలినప్పుడు అది ఎగురుకుంటూ ఆకాశంలో వెళ్ళిపోయింది. అటు ఇటు తిరుగుచూ ఉంది. అంటే నోవాహు ముందు ఏం చేశాడు? ముందు ఆకాశంలో వర్షం వస్తుందా రాలేదా అనే ఉద్దేశంతో కాకిని పంపించాడు. కాకి వెళ్ళిపోయింది. ఆకాశంలోకి ఎగిరి ఎగిరి అటు ఇటు ఎగిరికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తరువాత 8వ వచనం చూడండి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి ఎలుపులకి పోవిడిచెను. ఇక్కడ నల్లపావురం రాయబడింది. భూమి మీద నీళ్లు ఇంకినయో లేవో తెలుసుకోవడం కొరకై మొట్టమొదటిగా ఆయన కాకిని పంపించాడు ఆకాశం వైపు. అది అటు ఇటు తిరిగింది, రాలా. అయితే ఇప్పుడు భూమి మీద నీళ్లు ఇంకినయో లేదో, అది ఫిల్టర్ అయినాయో లేవో, జలమయం ఉందో లేదో తెలుసుకోవడం కోసమై ఒక నల్లపావురాన్ని నోవాహు పంపించాడు బయటికి. అది పోయింది, కానీ చూడండి ఏం జరిగింది అక్కడ. భూమి మీద నీళ్లు ఇంకిపోవడం అటు ఇటు తిరుగుతున్నప్పుడు మరియు నీళ్లు నేల నుండి తగ్గినో లేదో చూచుటకు అతను తన యొద్ద నుండి నల్లపావురం పంపించినప్పుడు 9వ వచనం చూడండి. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందువలన తన అరకాలు నిలువుటకును దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అటు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునేను. ఇది నల్లపావురం మొట్టమొదటిగా బయటికి వదిలినప్పుడు దాన్ని కాలు పెట్టేదానికి కూడా స్థలము లేదండి. నీళ్లు ఇంకిపోలేదు, నీళ్ళు ఎట్టున్నాయో అట్టే ఉన్నాయి, తగ్గలేదు. అందుకనే తిరిగి ఆ నల్లపావురం తిరిగి ఏడకొచ్చింది, మళ్ళీ ఆ ఓడ దగ్గరికే వచ్చింది. అప్పుడు నోవాహు చెయ్యి చాపి ఆ నల్లపావురం పట్టుకొని ఓడలోకి తీసుకొచ్చాడు. ఇది రెండవది. మొదటిది కాకిది ఆకాశం వైపు వదిలాడు, అది అటు ఇటు తిరిగింది, వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నల్లపావురం వదిలి రెండోసారి దానికి కాలు పెట్టడానికి భూమి మీద స్థలం లేనందువల్ల మళ్ళా ఓడలోకి ప్రవేశించినప్పుడు నోవాహు ఓడ బయటలో చేయి పెట్టి దాన్ని తీసుకుని లోపలికి సేఫ్గా దాన్ని రక్షించాడు. మూడోదిగా మనం చూస్తాం చూడండి ఇంకేం జరిగిందో. తరువాత కొంత సమయం పడుతుంది అక్కడ, అది కూడా చూద్దాం.
10వ వచనం చదువుతాం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనంలో ఏముందంటే, మరియు అతడు మరి 7 దినములు తాలి మరలా నల్లపావురం ఓడ నుండి వెలుపలకు పోవిడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాన్ని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిపెను. తరువాత ఇక్కడ మనం చూసినట్టయితే మళ్ళీ 1 వీక్ వెయిట్ చేశాడు. 7 దినాలు చూద్దాం, వెయిట్ చేద్దాం, అప్పుడైనా నీళ్ళు తగ్గుతాయేమో, మళ్ళీ ఒక నల్లపావురాన్ని పంపిస్తాం అని అనుకున్నాడు నోవాహు. అనుకుని ఆయన చెప్పినట్టుగా వారం ఆగి మళ్ళీ ఒక నల్లపావురాన్ని పంపించాడు బయటికి. అది అటు ఇటు తిరుగుతూ ఏం జరిగింది అక్కడ చూడండి. ఆ వాక్యం ఎంత బాగుంటుందో. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడినటువంటి ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. తుంచబడినటువంటి ఒలీవ చెట్టు దాని నోట నుంచి తీసుకొచ్చి నోవాహు దగ్గరికి వచ్చింది అది. అప్పుడు నోవాహు అర్థం చేసుకున్నాడు, భూమి మీద నీళ్లు తగ్గిపోయినాయి, చెట్లు కనపడుతున్నాయి, ఆకులు కనపడుతున్నాయి. తుంచబడినటువంటి ఒలీవ ఆకు చెట్టును తీసుకొచ్చి ఆ ముక్క తీసుకొచ్చి ఆ యొక్క నల్లపావురం నోవాహుకు తీసుకొచ్చినప్పుడు నోవాహు మనసులో అనుకున్నాడు, భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయి అని అనుకుని ఆయన ఎన్ని దినాలు దేవుని కోసం కష్టపడి శ్రమపడి దేవుడు చెప్పిన అప్పగించిన పనంతా కూడా చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భాలలో కూడా ఓడలో ఉండి కూడా ఆయన పని చేశాడండి. అక్కడ ఓడ తయారు చేయమని ఎంతో కష్టపడ్డాడు. అంతవరకు ఆయన పని పూర్తి కాలేదు. ఓడలో దేవుడు తలుపు వేసిన తర్వాత కూడా, లోపలే ఉన్న తర్వాత కూడా ప్రభు పనిని నమ్మకంగా చేశాడు నోవాహు. అందుకనే మళ్ళీ ఇంకో వాక్యం చదువుకొని చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 12వ వచనం. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావును వెలుపలికి పోవిడ్చెను. ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. చూసారా, ఇక్కడ మరొక పావురం పంపించాడు. మూడవదిగా అది తిరిగి రాలేదు. మొదటిగా కాకిని వదిలాడు, ఆకాశం అటు ఇటు తిరిగింది. రెండోది నల్లపావురం వదిలాడు, మళ్ళీ అది వెళ్ళింది భూమి మీద, ఎక్కడ స్థలం లేక తిరిగి వచ్చింది. నోవాహు పట్టుకున్నాడు, ఓడలో తీసుకొచ్చాడు. మూడోదిగా నల్లపావురం వదిలాడు. వదిలిన తరువాత అది తుంచబడినట్టు ఒలీవాకును తీసుకొచ్చి నోవాహు చేతికి ఇచ్చినప్పుడు నోవాహు పట్టుకున్న లోపల తీసుకొచ్చాడు. అప్పుడు భూమి మీద నీళ్లు తగ్గినని అనుకున్నాడు. ఇక్కడ మన ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు అప్పగించినటువంటి పనిని మనం ఏ విధంగా నెరవేర్తిస్తున్నాము అనేదే ప్రశ్న. ఆనాడు దేవుడు నోవాహును ఎన్నుకొని ఆ యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకున్నటువంటి ఆ నోవాహు, ఆ నమ్మకత్వం మనం కాపాడుకుంటున్నామా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి ఏం జరిగిందో. తర్వాత 13వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనంలో, మరియు 13వ వచనంలో, మరియు 601వ సంవత్సరం మొదటి నెలలో 9వ దినమున నీళ్లు భూమి మీదకి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. చూసారా, నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. ఇది 13వ వచనంలో మధ్యలో మాట ఉంటుంది. అంత మాత్రమే కాదు, 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైందండి. 150 దినములు ఆ జలప్రయం ఉన్నప్పుడు
ఆ ఆ యొక్క దినములలో, భయంకరమైన దినముల్లో, ఆ పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదించారు వాళ్ళని, ఎంతగా దీవించాడు. ఆయన ఆయన ఆ ఓడలో ఆ ప్రొటెక్షన్ లేకపోతే నోవాహు కుటుంబ పరిస్థితి ఏంటి? అందుకనే దేవుని ప్రణాళిక గొప్పది. దేవుని ప్రేమ గొప్పది. ఇక్కడ మన ఆత్మీయ పాఠం ఏందంటే, నీళ్లు ఇంకిపోయినప్పుడు వాళ్ళు ఏం జరిగింది? భూమి మీద నీళ్లు ఇంకిపోయినప్పుడు నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. నోవాహు కుటుంబానికి అక్కడి నుంచి ఆ నోవాహు ఓడల నుంచి బయటికి రావడానికి దేవుడు ఒక ద్వారాన్ని చూపిస్తున్నాడక్కడ. ఆల్రెడీ ఆదికాండము ఇదే 7వ అధ్యాయంలోనే 16వ వచనంలో అక్కడ దేవుడు మధ్యలో ఒక మాట ఉంటుంది. దేవుడు ఆ యొక్క ఓడ యొక్క తలుపును మూసి ఉండెను. మరి నోవాహు పై ఓడ కప్పు తీసనే మాట ఇక్కడ చూస్తున్నాం. చూసినప్పుడు భూమి అంతా కూడా ఏమైపోయింది? నీళ్ళు ఇంకిపోయినాయి. ఫిల్టర్ అయిపోయినాయి. అయితే దీనికి ఎలా పోల్చుకోవచ్చంటే మనం ఎండిన మన బ్రతుకులలో ఆయన జీవపు ఊటలిచ్చి వాక్యమైన ఉదక స్థానంతో మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు ఆయన. మన బ్రతుకులు ఆయన మారుస్తాడు. అంత గొప్ప సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. చివరిగా మనం ఈ యొక్క వాక్యాన్ని చూసుకొని ప్రార్థన చేసుకున్న ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. చూడండి ఏం జరిగిందో. ఆదికాండం 8వ అధ్యాయంలోనే మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. 15వ వచనం చూద్దాం చూడండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్లను ఓడల నుంచి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలతో నీతో కూడా నున్న ప్రతి జంతువు వెంట పెట్టుకొని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా ఉన్న కుమారులు అతని అతని భార్యయు అతని కోడలను బయటికి వచ్చిరి. ఇది లోపల ఉన్నటువంటి ఆ నోవాహు కుటుంబం, పక్షులు, ప్రతి జాతి పక్షులు, ఆడ మగ, ప్రతి జంతువుల్లో ఆడ మగ, ఇంకా భూమి మీద సంచరించే అన్నీ కూడా సమకూర్చబడినప్పుడు అవన్నీ లోపల ఉన్నాయి. ప్రభు ఏదైతే చెప్పాడో అది చేయడానికి నోవాహు ఇష్టపడ్డాడు కాబట్టి చేయగలిగినాడు. ఆయన ఓడ బయట దేవుని పని చేశాడు, ఓడ లోపల కూడా ఆయన దేవుని పని చేశాడు ఆయన. అయితే నీవు నేను మనం సొంత పనికే ఉపయోగించుకుంటున్నాం. దేవుని పని కొనసాగించడం లేదు. సువార్తను దేవుని నామంలో మనం సువార్తను బోధించడానికి మనం సిద్ధపడి ఉండాలి. అందుకని ఇక్కడ నోవాహు ఓడ లోపల ఉన్నా కానీ అక్కడ కూడా దేవుని పని చేశాడు. దేవుడు చెప్పింది కూడా చేసుకుంటూ వచ్చాడు. ఆయన వయసు తరిగిపోతోంది, అయినా కానీ చేసుకుంటూ వచ్చాడు. ప్రభు చెప్పిన మాటలన్నీ విధేయత కలిగి. అప్పటికే ఆయన వృద్ధాప్యంలో ఉంటున్నాడు. అయినప్పుడు కూడా ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన భార్య షేమును, హామును, యాపేతును, వారి 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది బయటికి రండి అని దేవుడు వెల్కమ్ చెప్తున్నాడు. ఇక మీరు లోపల ఉండాల్సిన అవసరం లేదు.
భూమి మీద ప్రతి ఒక్కటి తుడిచివేయబడింది నా ఉగ్రత ద్వారా. అందరూ చనిపోయారు. చతుస్పార్శ జంతువులు గాని, పురుగులు, అన్నీ వాటిల్లో కూడా అపవిత్రమైనవి ఉన్నాయి. అయన్నీ కూడా చనిపోయినాయి. ప్రజలందరూ కూడా చనిపోయారు. మీరు బయటికి రండి. మీ ద్వారా సంతానం మళ్ళీ అభివృద్ధి పరచాలి కాబట్టి, భూమిని విస్తరించాలి కాబట్టి, భూమిని నిండించాలి కాబట్టి నోవాకు దేవుడిచ్చినటువంటి మాటలు ఇవి. మీరే కాదు, మీ కుటుంబాలే కాదు, కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే అది ఊహాతీతమైనది. ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్నటువంటి ఆ జీవరాశులు, వాటన్నిటినీ ఆయన సంరక్షించాడు, ప్రాణాలు నిలబెట్టాడు. పవిత్రమైనవి వాటిని ఆడమాడ తీసుకొచ్చి ప్రతి ఒక్కటి బయటికి తీసుకురా, వాటిని కూడా నేను ఆశీర్వదిస్తాను, వాటిని కూడా అభివృద్ధి చేస్తాను, వాటిని కూడా విస్తరింప చేస్తాను. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువులను, ఆకాశ పక్షులైతేమి, సముద్రంలో ఉన్నటువంటి ఆ చేపల విషయంలో కానీ, మరి భూమి మీద పాకునే ప్రతి జంతువుల విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, అన్నిట్లో కానీ ప్రతిది కూడా నేను ఆశీర్వదిస్తాను. వాటితో పాటు నోవాహు నీ కుటుంబం కూడా ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చెంది విస్తరించేస్తారు. ఇప్పుడు మీ జనరేషన్, మీ కుటుంబం ద్వారా తిరిగి మరలా సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. మరి వాక్యం ఉంటున్న నీవు, నేను, మనమందరం కూడా దేవుల్లో ఉండి నమ్మకంగా ఆయన బిడ్డగా ఉండి, ఆయన సొత్తుగా ఉండి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో, నాకు శాంతి దయచేయి, సమాధానం దయచేయి, నెమ్మది దయచేయి, నీవే నాకు కావాలి, నీవు నాలో ఉంటే నాకు ఏది కూడా అక్కర్లేదు అన్న యొక్క నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ నమ్మకం నోవాహు ఏ విధంగా అయితే దేవుని కృప ఎలా పొందాడో, ఆయన కృప మనకు కావాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ఆయనను విశ్వాసం ఉంచాలి. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఏముందండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. విశ్వాసం లేక జాబితా అక్కడ ఉంటుంది. అదే విశ్వాసం మనం ఉంటే, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. నోవాహు కృప పొందిన యొక్క ఆ కృపలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి యొక్క విధేయత మనలో ఉండాలి. అప్పుడే నీవు, నేను, మనం అందరం కూడా దేవుని చేత ఆశీర్వదించబడతామండి. కుటుంబాల్లో మీరు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోవచ్చు, అనారోగ్యంతో కృంగిపోవచ్చు, కుటుంబంలో పిల్లల సమస్య దానికి కృంగిపోవచ్చు. తర్వాత బయట వాళ్ళని మీరు విని, మీరు బయట అప్పిచ్చి, మీ డబ్బులు ఇచ్చి అప్పుగా అవి రాకపోవచ్చు, ఎంతో నష్టపోవచ్చు. కానీ వాటన్నిటికీ విడుదల ఒకటే, యేసయ్య పాదాలు పట్టుకోవడం, కన్నీళ్ళు విడిచి మన యొక్క చేసిన తప్పులు ఆయన పాదాలు పట్టుకొని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువు నీ భారమంతా ఆయన మీద మోపబడినప్పుడు నీవు శాంతిని అందుకుంటావు, సమాధానం నొందుకుంటావు, నెమ్మది నొందుకుంటావు. మరి అట్టి కృప, అట్టి దయ, అట్టి ప్రేమ దేవుడు మీ అందరికీ
దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నోవా ఓడలో ఉన్నప్పుడు ఏం జరిగింది, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ వచ్చాడు. తన ఆలోచన కాకుండా మీరిచ్చిన ఆలోచనతో నడిపించారయ్యా. లోపల కూడా ప్రభువా, నోవాహు చేసినటువంటి కార్యాలు ఎంతో గొప్పవి. వాటి ద్వారా మళ్ళా మీరు తర్వాత నోవాహు కుటుంబంతో సహా, అలాగే నోవాహులో ఉన్నటువంటి నాయన ప్రతి జంతువులు, పక్షులు తండ్రి ఏమై సమకూర్చుకున్న అవన్నీ కూడా భూమి మీద మళ్ళా తిరిగి తీసుకురమని మీరే చెప్పారు. మీరు చెప్పిన మాటకు లోబడ్డాడు. అదే మాట మేము లోబడ్డానికి సహాయం చేయమని ప్రభువా, ఈ కార్యక్రమాన్ని నన్ను వీక్షిస్తున్నటువంటి ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభువా, ఆ పరిస్థితిని చక్కదిద్దినైనా వారికి ఇమ్మానుయేలుగా మీరు తోడుగా ఉండి నడిపించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని, తిరిగి మరలానైనా ఎపిసోడ్ కలవడానికి మీరు సహాయం చేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యూన సావాసమును యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ, భూమి మీద చేసిన సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి, కాపుదల, భద్రత ఇది మొదలుకొని మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరచుకుంటున్నాం. తిరిగి మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందామండి. అందరికి మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.